ఒకరిది పోరాటం, ఒకరిది ఆరాటం. 3 దశాబ్దాలుగా దూరంగా ఉన్న అధికారం దక్కించుకోవాలని బీజేపీ, మూడోసారి గెలవాలని ఆప్ ఎన్నికల యుద్ధంలో తగ్గేదేలే అంటున్నాయి. ఒకరికి మించి ఒకరు అన్నట్టుగా గుప్పిస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలతో ఢిల్లీ వేదులు రీసౌండ్ ఇస్తున్నాయి. చీపురు పార్టీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వద్దన్నట్లుగా బీజేపీ చూపిస్తున్న దూకుడు రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చుతోంది. ఇంతకీ ఢిల్లీలో ఏం జరుగుతోంది? ఎవరి స్ట్రాటజీ ఏంటి? చివరి అంకానికి చేరుకున్న ఢిల్లీ ఎన్నికలు. చీపురు పార్టీకి చుక్కలు చూపిస్తున్న బీజేపీ. మాటకు మాట, హామీకి హామీ అన్న వైనం. వాగ్దానాల హోరుతో రీసౌండ్ ఇస్తున్న ఢిల్లీ. ఉచితాలతో ఆపును కొట్టాలని చూస్తున్న బీజేపీ. హస్తిన ఓటరు తీర్పు ఎటు? గెలుపెవరిది? 10 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్నా దేశ రాజధానిలో మాత్రం కమలం పార్టీ పాచికలు పారడం లేదు. కాంగ్రెస్ పని అయిపోయిందంటే ఆ స్థానంలోకి ఆపు వచ్చి చేరింది. దీంతో గత 3 దశాబ్దాలుగా ప్రతిపక్షానికే పరిమితమైన కమలం పార్టీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసి మీద కనిపిస్తోంది. బీజేపీ ఓ రాష్ట్రంపై కన్నేసిందంటే గెలిచి తీరాల్సిందే. అలాంటిది హస్తిన మాత్రం ప్రతిసారి కాషాయం పార్టీకి కషాయం మింగిన అనుభవాన్నే మిగిలిస్తోంది. 26 ఏళ్లుగా హస్తినలో అధికారం అనేది బీజేపీకి కలగానే మారింది. ఢిల్లీ ఎన్నికలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో దశాబ్ద కాలంగా కాంగ్రెస్ ఆప్లను జీరోకే పరిమితం చేస్తున్న బీజేపీ అసెంబ్లీ ఫైట్ లో మాత్రం పట్టు సాధించలేకపోతోంది. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంటే ఎట్లయితే గట్లాయ్ అన్నట్లుగా ఆప్ సవాలు విసురుతోంది. దీంతో హస్తిన రాజకీయం సెగలు కక్కుతోంది. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో కాషాయ జెండా ఎగరేయాలని గట్టిగా ఫిక్స్ అయిన బీజేపీ పరివర్తన్ నినాదాన్ని నమ్ముకుంటోంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆపుపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తోంది. అవినీతి రహిత పాలన కోసం తమనే గెలిపించాలని కమలం పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆపంటే ఆపద అంటూ ప్రధాని మోదీ కూడా అధికార పార్టీపై ఇప్పటికే యుద్ధ భేరీ మోగించారు. ఆప్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బీజేపీ పక్కా వ్యూహంతో ఎన్నికల్లో దూసుకుపోతోంది. ఉచితాలకు దూరంగా ఉండే కమలం పార్టీ ఢిల్లీలో ఉచిత హామీలు గుప్పించింది. మద్యం అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్తోంది. కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ ఆప్ పార్టీకి కళ్లెం వెయ్యాలని డిసైడ్ అయింది. ఒక రకంగా చీపురు పార్టీకి బీజేపీ చుక్కలు చూపిస్తోంది. ఏమైనా సరే ఈసారి బీజేపీ ఎలాగైనా గెలవాలి. ఎందుకంటే జూన్ 2024లో మనం ఓడిపోయినట్టుగా వచ్చింది ఎలక్షన్ పార్లమెంట్. అప్పటి నుంచి ఈ రాష్ట్రాలన్నీ మనం గెలవకపోతే మనం వీక్ అయిపోయి వస్తామని తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమంత్రి, హోంమంత్రి అందరూ నియోజకవర్గానికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అది ఇంపాక్ట్ ఉంటుందంటే తప్పకుండా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్నది, మేము అన్నీ మీకు చేస్తాం, అది ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు, కొన్ని చూపెట్టారు. ఢిల్లీ ఎన్నికల్లో ఉచిత హామీలు కీలకంగా మారాయి. మహిళలు, ఆటో డ్రైవర్లను టార్గెట్ చేసుకుని అటు ఆప్ ఇటు బీజేపీ హామీల వర్షం కురిపించాయి. జనాలకు ఆప్ 15 హామీలను ప్రకటించింది. ఆప్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వాటిని ప్రచారం చేశారు. బీజేపీ కూడా దాదాపుగా అలాంటి హామీలే ఇచ్చింది. అంతకు మించి అన్నట్లు మురికివాడల్లో యాజమాన్య హక్కులను చేర్చింది. ఇది గేమ్ చేంజర్ గా మారే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని, బీజేపీ హామీలను మోదీ హామీలుగా చూడాలంటూ ప్రధాని స్వయంగా చెప్తున్నారంటే ఢిల్లీపై బీజేపీ ఎలాంటి పట్టుదలతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అటు కాంగ్రెస్ కూడా ఉచితాల జల్లు కురిపించిన ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ మధ్య విముఖ పోరు కనిపిస్తోంది. కాంగ్రెస్ 70 సీట్లలోనూ బరిలో ఉన్నా పోటీ నామమాత్రమే. ఆ పార్టీ 2013లో ఢిల్లీలో అధికారం కోల్పోయింది. బీజేపీ ఆప్లతో పోటీపడి మరీ హామీలిచ్చినా కాంగ్రెస్ కు కలిసొచ్చేది అనుమానమే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. యమునా నది నీళ్లు, నీళ్లలో విషం, మద్యం ఈ 3 అంశాల చుట్టూ తిరుగుతున్నాయి పాలిటిక్స్.
హర్యానాలోని యమునా నదిలో విషం కలుపుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించగా రాజకీయ దుమారం రేగింది. దీనిపై స్వయంగా మోదీ రియాక్ట్ అయ్యారు. దేశభక్తులైన హర్యానా జనాల మీద ఇలాంటి ఆరోపణలా అంటూ ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారం ఈసీకి చేరింది. ఈ వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని కేజ్రీవాల్ను ఈసీ ఆదేశించింది. అటు కేజ్రీపై హర్యానాలో కేసు నమోదైంది. ఇక అటు లిక్కర్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది. లిక్కర్ స్కామ్ ను ప్రస్తావిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీపై రాహుల్ విరుచుకుపడ్డారు. లిక్కర్ స్కామ్ కు సూత్రధారి మనీష్ సిసోడియా అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఆప్ బీజేపీ మధ్య పేలుతున్న మాటలు బుల్లెట్ ను మించి స్పీడ్తో దూసుకుపోతున్నాయి. రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చుతున్నాయి. వ్యూహ ప్రతి వ్యూహాలతో ఢిల్లీ ఎన్నికలు మంటలు పుట్టేస్తున్నాయి. విజయం ఒక్కటే ఆప్షన్ అన్నట్టుగా రెండు పార్టీలు తమ స్ట్రాటజీలకు పదును పెడుతున్నాయి. మరి ఢిల్లీ పబ్లిక్ మాట ఏంటి? అసలు బీజేపీ ఆప్ బలాలేంటి, బలహీనతలేంటి? ఏ పార్టీకి ఏ విషయం కలిసి రాబోతోంది? ఎన్నికల ముందు భారీ మలుపులు చూడబోతున్నామా? ఢిల్లీ పాలిటిక్స్ ఏం చెప్తున్నాయి? వాచ్ దిస్. కాదేది విమర్శకు అనర్హం అన్నట్లుగా ఆప్ బీజేపీ మధ్య మాటలు పేలుతున్నాయి. యమునా నది వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ కాగా అదే లెవెల్లో కేజ్రీవాల్ మళ్లీ కౌంటర్ ఇచ్చారు. ఇక ఢిల్లీ ఎన్నికల్లో విజయంపై ఆప్ బీజేపీ నేతలు ఎవరికి వారు ధీమాగా కనిపిస్తున్నారు. కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు, జనం సొమ్ముతో అద్దాల మేడ కట్టుకోవడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో ఆప్ నేతల భాగస్వామ్యం, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తమకు ప్లస్ అవుతుందని కమలం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో విజయం అంత ఈజీ కాదంటూనే కేజ్రీవాల్కు జనాదరణ, విశ్వసనీయత, సంక్షేమ పథకాల అమలు, కొత్త హామీలు గట్టెక్కిస్తాయని ఆప్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఢిల్లీ రాజకీయం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ ఓటరు తీర్పును అంత ఈజీగా అంచనా వేయడం కష్టం. బలంలో ఆప్ బీజేపీ ధీటుగా కనిపిస్తున్నాయి. 70 అసెంబ్లీ స్థానాల్లోనూ బూత్ స్థాయిలో కమలం పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉంది. ఇకటు మురికివాడలు, అనధికార కాలనీపై దృష్టి పెట్టడం బీజేపీకి కలిసొచ్చే అంశం. ఇక జల, వాయు కాలుష్యం, తాగునీటి కొరత, ధ్వంసమైన రోడ్లు, అధ్వాన్న ప్రజా రవాణా గురించి ప్రస్తావిస్తోంది. తాము వస్తే మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తోంది. ఇక ఆప్ ఎమ్మెల్యేల పనితీరుపై ఛార్జిషీట్లు విడుదల చేసి వారి వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్తోంది. ఇవన్నీ తమకు ప్లస్ అవుతాయన్నది బీజేపీ నేతల మాట. అయితే కేజ్రీవాల్ ను ఢీకొట్టే స్ట్రాంగ్ లీడర్ కమలం పార్టీకి లేరు. ఇది మేజర్ బలహీనత. దీనికి తోడు 12 రిజర్వ్, 8 మైనారిటీ ప్రభావిత నియోజకవర్గాల్లో బీజేపీ అంత బలంగా లేదు. ఇది కూడా ప్రభావం చూపించే అంశమే. ఇకటు కొన్ని చోట్ల అభ్యర్థులు లేక కాంగ్రెస్ ఆప్ నుంచి వచ్చిన వారికి టికెట్లిచ్చింది. ఇది పార్టీలో లోకల్ గా మంటలు రేపింది. ఇది కూడా బీజేపీకి ఇబ్బందే. కేజ్రీవాల్కి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆయనంటే క్రెడిబిలిటీ ఏంటంటే మాటిస్తే మాట పోషించుకుంటాడు, మాట చెప్తే చేస్తాడు, అది ఉన్నది. కానీ లిక్కర్ స్కామ్ జరిగింది, తర్వాత కొన్ని పరిపాలన కూడా ఈసారి బాగోలేదు, చాలా అల్లరైపోయాడు. ఇలాంటి విషయాల్లో సార్ నెగిటివిటీ వచ్చింది. 12-13 సంవత్సరాలు ఆయన పరిపాలించాక వ్యతిరేకత కూడా వచ్చింది. ప్రజలు మారిపోయారు, ఇంకా కావాలంటున్నారు. ఉచితాలకే ఎలక్షన్లు గెలిపిస్తారని ఎక్కడా లేదు కాబట్టి. ఇక మురికివాడలు, అనధికారిక కాలనీలు, మైనారిటీ ప్రభావిత మధ్యతరగతి ప్రాంతాల్లో ఆప్నకు మంచి మద్దతుంది. ప్రభుత్వ స్కూళ్ల ఆధునీకరణ, మొహల్లా క్లినిక్లు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం జనాలను ఆకట్టుకున్నాయి. ఇవి ఎన్నికల్లో ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, ఆటో డ్రైవర్లు టార్గెట్ గా గుప్పించిన హామీలు ఆప్నకు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉండడంతో జనాల్లో వ్యతిరేకత ఉంది. ఇది విజయావకాశాలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. కేజ్రీవాల్, సిసోడియా లాంటి నేతలు లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లడం ఆప్కు ఇబ్బందిగా మారింది. వీటన్నింటికి తోడు అంతర్గత పోరు తలనొప్పిగా మారింది. ఇలా బలాలు, బలహీనతల విషయంలోనూ
ఆప్ బీజేపీ సమానంగా ఉన్నాయి. దీంతో హస్తిన ఫలితంపై దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.